నెక్స్ట్ క్వశ్చన్, పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు విచ్ కాంపనెంట్ ఆఫ్ పాపులేషన్? పుష్ అండ్ పుల్ అని చెప్పేస్తున్నాడమ్మా. ఎస్, కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. గెంటి వేయడం, ఓకేనా, నెట్ట వేయడం, ఆకర్షించడం. పుష్ అండ్ పుల్, ఒకటేమో ఆకర్షిస్తుంది పుల్, ఒకటేమో పుష్ చేస్తుంది గెంటి వేయడం ఆర్ నెట్టి వేయడం అని చెప్పేసి. కారకాలు జనాభాకి సంబంధించిన దేనికి సంబంధించిన అంశాలు? ఆప్షన్ ఏ బర్త్ రేట్, జననాల రేటుకి సంబంధించిందా, జననాల రేటుకి సంబంధించిందా, డెత్ రేట్ మరణాల రేటుకి సంబంధించిందా, ఏజ్ వయసుకి సంబంధించిందా, పుష్ అండ్ పుల్ కారణాలు అనేది, మైగ్రేషన్ వలసలకి సంబంధించిందా? ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ద రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ వలసలకి సంబంధించింది. ఇది దేనికి సంబంధించిందమ్మా? ఇది మైగ్రేషన్కి సంబంధించింది. సో ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్తున్నారు అంటే, గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే దానికి గల కారణం వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి పుష్ కారణాలు అంటాం, నెట్ట వేయబడిన కారణాలు ఉంటాయి. రెండోది వచ్చేసి పుల్ కారణాలు అంటాం. సో ఆకర్షించబడే కారణాలు ఉంటాయి. పట్టణ ప్రాంతాలు అనేది ఏదైతుందో ఇక్కడున్న ఫెసిలిటీస్ అనేది ఏదైతుందో, ఇక్కడున్న సౌకర్యాలు, ఏమమ్మా ఇక్కడున్న ఆ యొక్క సౌకర్యాలు అనేది ఏదైతుందో, ఇక్కడున్న లైఫ్ స్టైల్ అనేది ఏదైతుందో, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏదైతున్నాయో, ఇక్కడున్న ఎమ్యూనిటీస్ ఏదైతుందో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. రా నా దగ్గరికి రా 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 అని చెప్పేసి ఇట్ విల్ బి అట్రాక్టింగ్. ఈ అట్రాక్షన్ని మనం ఏమంటాం? పుల్ కారణాలు అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ వీడికి బాగానే ఉన్నా కానీ, వీడి లైఫ్ స్టైల్ని ఒక మాదిరిగా ఉన్నా కానీ, ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో వాడి లైఫ్ స్టైల్ చూసి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది వలస వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ బలవంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు వాడిని గెంటి వేయడం జరుగుతుంది. ఎలా? ఇక్కడ వచ్చేసరికి మేబీ అక్కడ ఒక క్యాస్ట్ గ్రూప్ అనేది డామినేషన్గా ఉన్నా కానీ, అక్కడ కులం అనేది డామినేటెడ్గా ఉన్నా కానీ, లేదు అక్కడ కనీస సౌకర్యాలు వసతులు లేకపోయినా, అక్కడ ఆరోగ్య వసతులు అనేది సరిగ్గా లేకపోయినా, అంటే పట్టణం అనేది కారణం కాదు, ఇక్కడ ఆరోగ్య వసతులు అనేది సరిగ్గా లేకపోయినా, ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోయినా, ఇక్కడ కనీస సౌకర్యాలు, కనీస వసతులు సరిగ్గా లేకపోయినా, ఇక్కడ నీటి పారుదలకి సంబంధించిన కానీ, త్రాగునీరుకి సంబంధించిన కానీ, రోడ్లు సరిగ్గా లేకపోయినా కానీ, ఓకే, ఇలాంటి ఏదైనా సౌకర్యాల్లో మనకి లోపం అనేది అనిపిస్తే, అక్కడున్న ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, ఓకేనా, అక్కడ కులానికి సంబంధించిన అంశాలు, మతానికి సంబంధించిన అంశాలు, లేకపోతే వర్గానికి సంబంధించిన విభేదాలు, ఏ కారణమైనా సరే, రాజకీయపరమైనా సరే, లేదంటే సామాజిక పరమైన ఏ కారణమైనా సరే, అతను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళే విధంగా అతన్ని గెంటి వేయడం జరుగుతుంది, నెట్టి వేయడం జరుగుతుంది. అక్కడున్న స్థానిక పరిస్థితుల ఆధారంగా అతన్ని నెట్టి వేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? ఏం కారణాలుగా మనం చెప్పొచ్చమ్మా? ఎస్, దీన్ని మనం పుష్ కారణాలుగా చెప్పచ్చు, గంట వేయబడిన కారణాలు అని చెప్పచ్చు. సో అది దేనికి సంబంధించింది? ఎస్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళని మైగ్రేట్ అయ్యే విధంగా, వలస వెళ్ళే విధంగా చూస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మైగ్రేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ఎక్కువ శాతంగా ఏ భాషని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది? మాట్లాడే భాష తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా, మరాఠీయా? నన్ అదర్ దాన్ ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసింది హిందీ. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడా సార్ అంటే 2022లో హవల్దార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ క్వశ్చన్లో వాళ్ళు అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2000 పాపులేషన్ సెన్సెస్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాడ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద కంట్రీ? సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించడమా. రాజస్థాన్ అత్యధికంగా గిరిజనులకి సంబంధించిన, షెడ్యూల్కి సంబంధించిన తెగ అనేది ఏదైతే ఉందో కలిగిన రాష్ట్రం ఇది. సో ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. సో ఆల్రెడీ ఇంతకుముందే ప్రీవియస్గా చెప్పాను, ఉత్తరప్రదేశ్ కన్నాను అంటే హైయెస్ట్ పాపులేషన్ అనేది, అత్యధిక జనాభా కలిగినది, అత్యధికంగా మనకి చిన్నపిల్లలు కలిగినది, చిల్డ్రన్ కలిగినది, అత్యధికంగా ఎస్సీలు కలిగినది, అత్యధికంగా హిందువులు కలిగినది, అత్యధికంగా మనకి మైనారిటీలు కలిగినది, మైనారిటీస్ ఏదైతుందో మైనారిటీస్ కలిగినది, అత్యధిక గ్రామీణ జనాభా కూడా మర్చిపోయాను, రూరల్ పాపులేషన్ ఏదైతుందో గ్రామీణ జనాభా కలిగినది కూడా మనకి ఏదైతే మనం చెప్పుకున్నాం యూపీ అని చెప్పేసి అన్నాను. కానీ ఎస్టీస్కి వచ్చేసరికి వేరేది ఉంది అని చెప్పేసి కూడా మీకు రాబోయే బిట్లో చెప్తానన్నాను.
సో అత్యధికంగా ఎస్టీలు కలిగినది వచ్చేసరికి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో, ఎస్టీస్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో అది గుర్తు. హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ కూడా మధ్యప్రదేశ్ కదా. కొంచెం ఆ ట్రిక్ని యూజ్ చేయండి. అత్యధిక మనకి ఆ యొక్క ఏదైతే అటవీ ప్రాంతం కలిగినది మనకి మధ్యప్రదేశ్ కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద కోడింగ్ కన్వెన్షన్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ఇండియా, విచ్ డిజిట్ కోడ్ యూజ్ టు రిప్రజెంట్ ద స్టేట్ కోడ్? జనరల్గా స్టేట్ కోడ్ అనేది మనం ఏమి యూజ్ చేస్తాం? సింగిల్ డిజిట్ అనేది యూజ్ చేస్తామా, 3 డిజిట్ అనేది యూజ్ చేస్తామా, 4 డిజిట్ అనేది యూజ్ చేస్తామా, 2 డిజిటా? మాకు అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది. సో వాళ్ళు 0001 4 డిజిట్ అనేది యూజ్ చేస్తారా, లేదంటే 001 3 డిజిట్ అనేది యూజ్ చేస్తారా, 01 2 డిజిట్ అనేది యూజ్ చేస్తారా, లేకపోతే 1 సింగిల్ డిజిట్ అనేది యూజ్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్కి 0002 అనేది యూజ్ చేస్తావా, 002 అనేది యూజ్ చేస్తారా, 02 అనేది యూజ్ చేస్తారా, 2? అంటే 4 డిజిటా, 3 డిజిటా, 2 డిజిటా, 1 డిజిటా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఎస్, ఆంధ్రప్రదేశ్కైనా, అరుణాచల్ ప్రదేశ్కైనా, బీహార్కైనా, ఏ రాష్ట్రానికైనా సరే కోడ్ యూజ్ చేసేది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి D2. 2 డిజిట్ 01, 02, 03, 04, 05 అలా యూజ్ చేసుకుంటూ పోతారు. 2 డిజిట్ కోడ్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ ద స్టేట్ కోడ్. రాష్ట్రానికి కోడ్ని ఆ యొక్క ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా? విచ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద పీరియాడిక్ ఆఫ్ స్టేబుల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా? క్రమ వృద్ధి అన్నాడు. ఓకేనా? సో జనాభా పెరుగుదల ఆర్ స్థిరమైన జనాభా కలిగిన వృద్ధి అని చెప్పేసి అడిగాడమ్మా. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. స్థిరంగా ఉంది. ఓకేనా? ఏ కాలాన్ని పిలుస్తారు అని చెప్పేసి. సో మన జనాభాని ఇక్కడ ఆప్షన్స్ అని చూడంగానే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలచ్చమ్మా. మనకి ఎప్పుడైతే మొట్టమొదటి జనాభా గణన అనేది స్టార్ట్ చేశారో 1871లో స్టార్ట్ చేశారో, ప్రామాణికంగా 1891 నుంచి 3 రకాలుగా మనం క్లాసిఫై చేస్తున్నాం. 1891 నుంచి 1921 అని చెప్పేసి, 1921 నుంచి 1951 అని చెప్పేసి, 1951 నుంచి 1981 అని చెప్పేసి, అండ్ 1981 నుంచి 2011 అని చెప్పేసి మనం మూడు దశాబ్దాలుగా పరిగణలోకి తీసుకొని మనం చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి జనాభా వృద్ధి అనేది స్టాగ్నెంట్గా ఉంది. ఎలా ఉంది? స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ అని తెలుస్తుంది కదా, స్తబ్దత అని చెప్పేసి అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి స్తబ్దత అంటే జనాభా పెరుగుదల విషయంలో ఎటువంటి మార్పు అనేది లేదు. దెర్ ఇస్ నో చేంజ్. అసలు గ్రోత్ రేట్ అనేది లేదు. ఓకేనా? పెద్దగా మార్పు అనేది లేదు. జనాభాలో ఎంతమంది పుడుతున్నారో అంతేమంది చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ ఉంది. పుట్టే వాళ్ళేమో తక్కువ, చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే 1921లో మనకి వరల్డ్ వార్ II యుద్ధం జరిగింది, గుర్తుందా లేదా? 1917 ఆ కారణంగా. అదే టైంలో ప్లేగ్ లాంటివి, కలరా లాంటివి మహమ్మారులు రావడము. సో ఇలాంటి రకరకాల ఈ రాజకీయంగా లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వల్ల చాలా స్టాగ్నెంట్గా ఉండిపోయింది. స్తబ్దత అనేది వచ్చేసింది. 1921 నుంచి 1951 చూసుకుంటే మన పాపులేషన్ అనేది స్టడీ గ్రోత్ రేట్. ఏం గ్రోత్ రేట్? స్టడీ గ్రోత్ రేట్ అంటాం. క్రమ వృద్ధి చెందింది. ఏం గ్రోత్ చెందింది? క్రమ వృద్ధి చెందింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి ఇక్కడ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి ఎంత ఉందో తెలుసమ్మా? 0.2%. వార్షికంగా ఆ యొక్క వృద్ధి రేట్ వచ్చేసి 0.2% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సారీ, 1.2%. పాయింట్ కాదు, 1.2%. అదే 1891 నుంచి 1921 వచ్చేసరికి 0.2% అని గుర్తుపెట్టుకోండి. ఎంతమ్మా? 0.2%. ఇక్కడ వచ్చేసరికి 1.2% యాన్యువలీ, నాట్ డికేడ్. సో అదే 1951 నుంచి 1981 చూసుకుంటే ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది క్రమంగా స్టడీగా ఉందా, ర్యాపిడ్గా ఉందా? ర్యాపిడ్ గ్రోత్ రేట్, సత్వరంగా వృద్ధి చెందింది. ర్యాపిడ్ గ్రోత్ రేట్, సత్వర వృద్ధి అంటాం. ఏం వృద్ధి? సత్వర వృద్ధి చెందిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సత్వర వృద్ధి చెందిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ యావరేజ్గా మన యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 2.1%. ఎంత ఉంది? యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 2.1 × 12 వేసుకుంటే ఆల్మోస్ట్ 25% వరకు రీచ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 12 to 15% రీచ్ అయింది. సో అర్థమైందా? ఇక్కడ వచ్చేసరికి 0.2 స్టాగ్నెంట్గా ఉంది, పెద్దగా మార్పు లేదు. ఓకేనా? నో చేంజ్ ఎట్ ఆల్. కానీ 1981 నుంచి 2011 చూసుకుంటే మనకి గ్రోత్ రేట్ అనేది ఏమందమ్మా? డిక్లైన్ అవుతూ వస్తుంది. ఆ యొక్క వృద్ధి రేట్ అనేది స్టడీగా ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి యావరేజ్గా మనకి 2011 చూసుకుంటే 1.64%. మన యాన్యువల్ గ్రోత్ రేట్ అంతా 1.64%.
2011ది. అంటే ఏమైంది 2.1 నుంచి మనకి 1981లో 2.1 నుంచి మనకి ఆల్మోస్ట్ 1 పాయింట్ తగ్గుతున్న సంకేతాలతో కూడిన అధిక వృద్ధి రేట్ అంటాం. సో రెడ్యూసింగ్ ఏదైతే మనం చెప్పుకున్న గ్రోత్ రేట్, ఓకేనా. సో డిక్లైనింగ్ గ్రోత్ రేట్ విత్ హై గ్రోత్ రేట్ అని చెప్పేసి అంటాం. అధికంగానే ఉంది వృద్ధి రేటు, కానీ డిక్లైన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ చూడమ్మా. ఆబ్వియస్లీ మనకున్న ఆప్షన్ ఏందేమో స్టడీ గ్రోత్ రేట్ వచ్చేసి ఏ కాలం నుంచి ఏ కాలము 1921 నుంచి 1951. సో ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు చూసుకుంటే స్లోగానే ఉంది. కానీ ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మనకి స్వాతంత్రం అనేది ఎప్పుడైతే వచ్చిందో, పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేసి మనం ఫుడ్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేసాం, ఆహార భద్రత మీద కాన్సన్ట్రేట్ చేసాం, హెల్త్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. అలా హెల్త్ కేర్, ఫుడ్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి ఆటోమేటిక్గా పాపులేషన్ అనేది ర్యాపిడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ద రైట్ ఆన్సర్. సో 1921 నుంచి 1951 ఏది అవుతుందో, సో ఆ యొక్క స్టేబుల్ పాపులేషన్ గ్రోత్ రేట్ క్రమవృద్ధి చెందిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్లో ర్యాపిడ్ గ్రోత్ రేట్ అన్నాడు, వేగవంతమైన వృద్ధి రేట్ అన్నాడు, సత్వర వృద్ధి రేట్ అన్నాడు. వేగవంతమన్నా ఒకటే, ఓకేనా, వేగవంతమైన ఒకటే, లేదంటే సత్వర వృద్ధి రేట్ అని చెప్పేసి అన్నాడు. అలా సత్వర వృద్ధి రేట్ అంటే మాత్రం ఆబ్వియస్లీ 1951 నుంచి 1981 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 1951 నుంచి 1981 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం దృష్టి పెట్టండి అమ్మా, ఓకేనా. ఎస్. అదే ఒకవేళ ఆప్షన్లో స్టాగ్నెంట్ అన్నాడు అనుకుందాం. క్వశ్చన్లో స్టాగ్నెంట్ అన్నాడు అంటే, స్తబ్దత అన్నాడు అంటే మాత్రం 19 ఏదైతే మనం చెప్పుకున్న 1 నుంచి, ఓకేనా, 1921 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లేదంటే 1891 నుంచి 1921 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంది, ఇదే అడగాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనము కేవలం ఎస్ఎస్సీయే కాదు కదా, ఆర్ఆర్బి, ఎస్ఐ, పీసీ ఇలా అన్ని రకాలుగా మనము ఆ బిట్ని అవగాహన చేసుకోవాలన్న సంగతి గుర్తు